సూపర్ స్టార్ కృష్ణ అంటే టాలీవుడ్లో ఫస్ట్ ట్రెండ్ సెట్టర్. చిత్ర విచిత్రమైన ప్రయోగాలు సాహసాలకు తన కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పోటీ పడి వాళ్లకన్నా జూనియర్ అయినా తనదైన రూట్లో ఎక్స్పెరిమెంట్స్తో దూసుకెళ్లాడు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఓవరాల్గా తనని తానే సాటి అనిపించుకున్న నటుడు తెలుగు సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అది కృష్ణ అసలు పేరు. కానీ షార్ట్గా కృష్ణ అని పిలుచుకుంటూ సూపర్ స్టార్గా ఎదిగారు. అసలు కృష్ణ అంటే ఓ సాహసం. టాలీవుడ్లో తనకంటే సీనియర్లు, లెజెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా చేయలేని ప్రయోగాలు, సాహసాలు కృష్ణ సొంతం. చదివింది BSc, కెరీర్ మొదలైంది 1962. అయితే హీరోగా మాత్రం జర్నీ మొదలైంది 1965లో. అది కూడా తేనె మనసులు మూవీతో. ఏడాదికి 18 సినిమాలు చేసిన హిస్టరీ కృష్ణ సొంతం. కొన్ని నచ్చి చేస్తే ఇంకొన్ని మొహమాటంతో చేయాల్సి వచ్చింది. ఆ మంచితనం కొన్నిసార్లు కృష్ణకి నష్టాన్ని తెచ్చినా మంచివాడిగా తన మీద ఫ్యాన్స్ అభిమానం రెట్టింపు చేసింది. సూపర్ స్టార్ కృష్ణలో హీరో అవ్వాలనే ఆలోచనే ఏఎన్ఆర్ వల్లొచ్చింది. ఏఎన్ఆర్ని చూసి తను కూడా హీరో అవ్వాలని మద్రాసు వెళ్లిన కృష్ణ ట్రయల్స్ వేస్తున్న టైంలో పదండి ముందుకు మూవీలో చిన్న రోల్ వచ్చింది. ఆ తర్వాత తనకి హీరోగా పెళ్లి చేసి చూడు మూవీలో ఛాన్స్ వచ్చినా తమిళ్ రాకపోవడంతో ఆఫర్ మిస్ అయింది. ఫైనల్గా తేనె మనసులతో 1965లో హీరోగా మారాడు కృష్ణ. హీరో కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ రూమ్మేట్స్. ఇద్దరూ కలిసే నాటకాలేస్తూ సినీ ట్రయల్స్ చేశారు. అయితే తేనె మనసులు హిట్ అయిన వెంటనే కన్న మనసులు చేసిన కృష్ణ గూఢచారి హిట్తో దశ తిరిగింది. 1967 నుంచి ఏడాదికి 10-15 సినిమాలు చేసేంత బిజీ అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది తను చేసిన ప్రయోగాలు. ఇండస్ట్రీకి ఆ హీరో పరిచయం చేసిన టెక్నాలజీ, ఫస్ట్ స్కోప్, ఫస్ట్ ఈస్ట్మన్ కలర్, ఫస్ట్ 70mm, ఫస్ట్ DTS, ఇలా టాలీవుడ్ తలరాతిని మార్చిన ఎన్నో మార్పులకు కృష్ణ ముందడుగేసిన సూపర్ స్టార్. ఇండియన్ సినిమాలోనే ఏ హీరో చేయని సాహసాలు కృష్ణ సొంతం. కెరీర్ బిగినింగ్ లోనే గూఢచారి మూవీ చేసి ఆంధ్ర జేమ్స్ బాండ్ అనిపించుకున్నాడు. కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు చేసి ట్రెండ్ సెట్ చేశాడు. కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. తెలుగులో ఫస్ట్ స్కోప్ మూవీ కూడా ఇదే. అసలు అల్లూరి సీతారామరాజు పాత్ర వేసేందుకు ఎన్టీఆర్ వెనకడుగు వేస్తున్న టైంలో ఆ పాత్ర వేసి చరిత్ర సృష్టించాడు కృష్ణ. కాకపోతే అల్లూరి సీతారామరాజుని చూసిన టాప్ ప్రొడ్యూసర్స్ అంతా ఈ మూవీ తర్వాత కృష్ణకి 10-15 ఫ్లాప్లు వస్తాయన్నారు. అంతగా ఈ మూవీతో ఇమేజ్ క్రియేట్ అయి దాన్ని అందుకోలేక తర్వాత చేసే సినిమాలు నిజంగానే సరిగా ఆడలేకపోయాయి. కృష్ణ కెరీర్లో 200వ మూవీగా వచ్చింది ఈనాడు. ఇక తెలుగులో ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ మూవీ కూడా ఇదే. ఇలా తన 100, 200 ఇలా ప్రతి 100వ మూవీతో టాలీవుడ్కి కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు హీరో కృష్ణ. టాలీవుడ్లో ఫస్ట్ 70mm మూవీ సింహాసనం. అలా తన 235వ మూవీతో కృష్ణ 70mm టెక్నాలజీని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇక తన 300వ మూవీ తెలుగు వీర లేవరా ఫస్ట్ తెలుగు DTS మూవీ. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు నుంచి సింహాసనం వరకు, దేవదాసు నుంచి కురుక్షేత్రం వరకు చెయ్యని సాహసం లేదు. అందరూ పీరియాడికల్ మూవీస్ చేస్తుంటే కృష్ణ సోషల్ మూవీస్ చేశాడు. తోటి హీరోలు సోషల్ ఇష్యూస్తో మూవీస్ చేస్తుంటే కృష్ణ రాజుల కథతో మ్యాజిక్ చేశాడు. ఎప్పటికప్పుడు ఎంచుకునే కథలు, పాత్రలు, టెక్నాలజీలతో ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాడు.